హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సైకాలజీలో థర్డ్ చాప్టర్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఆల్రెడీ మనకి 2 చాప్టర్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఓసారి మీరు వీడియో చెక్ చేయొచ్చు. తర్వాత థర్డ్ చాప్టర్ చూడండి, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హెరిడిటరీ అండ్ ఎన్విరాన్మెంట్. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? ప్రేరణ అన్నమాట. అసలు ప్రేరణ, ఆ అనువంశికతకి పరిసరానికి ప్రేరణ అనేది ఏమిటయ్యి ఏమేమి ప్రేరణ అనేవి వస్తాయో చూద్దాం ఒకసారి. మనకి హెరిడిటరీ అంటే మనకు తెలుగులో అనువంశకత, మనం షార్ట్కట్లో జీన్స్ కూడా అనుకోవచ్చు. అనువంశకత తెలుగులో హెరిడిటరీ అంటే అనువంశకత. తర్వాత ఎన్విరాన్మెంట్ అంటే ఆల్రెడీ మన అందరికీ తెలుసు, ఎన్విరాన్మెంట్ అంటే పరిసరాలు. ఓకే, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హెరిడిటరీ అండ్ ఎన్విరాన్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది. కాబట్టి దీంట్లోంచి సీటెట్కి చాలా వరకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఆల్రెడీ మనం అంతకుముందు లాస్ట్ 2 వీడియోస్లో చెప్పుకున్నదే ఉంటుంది 50%. కొన్ని టెక్నికల్ టర్మ్స్ అనేవి వస్తాయి, అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హెరిడిటరీ అండ్ ఎన్విరాన్మెంట్ రిఫర్స్ టు హౌ ఏ పర్సన్ డెవలప్మెంట్ ఈజ్ షేప్డ్ బై బోత్ ఇన్బోర్న్ క్వాలిటీస్ అండ్ సరౌండింగ్ కండిషన్స్. ఇన్బోర్న్ క్వాలిటీస్ అంటే డిఎన్ఏ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటి, హెరిడిటరీ అన్న ఇన్బోర్న్ క్వాలిటీస్ అన్న డిఎన్ఏ అన్న మొత్తం ఒకటే. హెరిడిటరీ అన్న డిఎన్ఏ అనమాట. ఎవరైతే తల్లిదండ్రుల నుంచి జీన్స్ అనేవి వస్తాయో అవే. ఇన్బోర్న్ క్వాలిటీస్ అంటే ఏంటి, పుట్టుకతో వచ్చే లక్షణాలు. అదేవిధంగా సరౌండింగ్ కండిషన్స్ అంటే ఎన్విరాన్మెంట్, చుట్టుపక్కల ఉండే పరిసరాలు. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, హెరిడిటరీ అంటే నేచర్ అని, ఎన్విరాన్మెంట్ అంటే నర్చర్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ నేచర్, నర్చర్ అనే ఈ 2 టెక్నికల్ టర్మ్స్ సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. హెరిడిటరీ రిఫర్స్ టు ది జెనెటిక్ బ్లూ ప్రింట్ పాస్డ్ డౌన్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. ఇట్ సెట్స్ ది రేంజ్ ఆఫ్ యువర్ పొటెన్షియల్. హెరిడిటరీ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఏవైతే తల్లిదండ్రుల నుంచి లక్షణాలు అనేవి పిల్లలకు సంక్రమిస్తాయో, పిల్లలకి వస్తాయో వాటిల్ని హెరిడిటరీ అంటారు. మనం ఒక రకంగా చూసుకుందాం. ఫిజికల్ ట్రేట్స్ అంటే శారీరక లక్షణాలు. టెంపర్మెంట్ అంటే కోపం, తల్లిదండ్రుల కోపం పిల్లకి రావటం మనం వింటూ ఉంటాం. వాళ్ళ నాన్నకున్నంత కోపం ఉంది వీడికి, వాళ్ళ తాతకున్నంత కోపం ఉంది అంటారు కదా, అదేవిధంగా అనమాట. సర్టైన్ ప్రీడిస్పోజిషన్స్ టు డిసోజ్ ఆర్ టాలెంట్స్. ఏదైనా సరే తల్లిదండ్రులకు ఉన్నటువంటి తెలివితేటలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి జబ్బులు కానీ ఏదైనా రావచ్చు అనమాట, వాళ్ళ యొక్క వంశపారపర్యంగా, వాళ్ళ యొక్క జీన్స్ ద్వారా. చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. తల్లిదండ్రుల నుంచి ఐ కలర్స్, కళ్ళు రంగులు, కొంతమందికి కాటు కళ్ళు లాగా ఉంటాయి అనమాట, మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ. అటువంటి కళ్ళ రంగు కానీ, హైట్ కానీ, వాళ్ళ మామయ్య అంత ఎత్తున్నాడు, వాళ్ళ నాన్న అంత ఎత్తున్నాడు అని మనం వింటూ ఉంటాం కదా, ఆ విధంగా ఈ విధంగా అనమాట. ఇవన్నీ డిఎన్ఏ ద్వారా వస్తాయి అనమాట, వాళ్ళ తల్లిదండ్రుల జీన్స్ ద్వారా. ఆల్రెడీ మనం ఇక్కడ టెంపర్మెంట్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, సమ్ ఇన్ఫాంట్స్ ఆర్ న్యాచురల్లీ మోర్ ఈజీ గోయింగ్. కొంతమంది పిల్లలు ఈజీ గోయింగ్ అనమాట, పోతే పోయిందిలే, ఏమైందిలే అని లైట్ తీసుకుంటారు. కొంతమంది అలా కాదు, ఫిడ్జిటీ ఫ్రమ్ డే వన్స్. పుట్టిన దగ్గర నుంచి, అంటే పుట్టినప్పుడు వాడికి తెలియదు అనుకో, చిన్న పిల్లల దగ్గర నుంచి విపరీతమైన కోపం అనమాట. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, అదేవిధంగా మనం బయట నిజ జీవితంలో కూడా కొంతమంది పిల్లల్లో చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, నర్చర్ అంటే పరిసరాలు అనమాట. ఎన్విరాన్మెంట్ అన్నా నర్చర్ అన్నా అన్నీ ఒకటేనమాట. సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు అసలు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ టాపిక్ మాత్రం. ది ఎన్విరాన్మెంట్ ఎన్కంపాసెస్ ఎవ్రీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ ది న్యూట్రిషన్స్ యూ రిసీవ్డ్ ఇన్ ది వోమ్ టు ద కల్చర్ యూ లైవ్ ఇన్ టుడే. ఈ ఎన్విరాన్మెంట్ అనేది కేవలం బయట ఉన్న సమాజం మాత్రమే కాదు, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఆహారంతో మొదలు మనం నిత్య జీవితంలో ప్రస్తుతం మనం బ్రతికే జీవనం వరకు మొత్తం ఎన్విరాన్మెంట్ అనమాట. మొత్తము ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. పేరెంటింగ్ స్టైల్ అంటే తల్లిదండ్రులు చదువుకుని ఉండాలి, తల్లిదండ్రులు బుద్ధివంతులుగా ఉండాలి, తల్లిదండ్రుల యొక్క పెంపకం కూడా ఎంతో ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అనే దాని కిందకి వస్తుంది. ఇక్కడ చూడండి, ద సరౌండింగ్ ట్రిగర్స్ ఆర్ సప్రెసెస్ సర్టెన్ బిహేవియర్స్ అండ్ డిటర్మైన్ హౌ యూ అప్లై యువర్ న్యాచురల్ ట్రైట్స్. న్యాచురల్ ట్రైట్ అంటే సహజ సిద్ధమైనటువంటి అలవాట్లు అనమాట. ఆ అలవాట్లు అనేవి కూడా సమాజం యొక్క ప్రభావం వల్ల మారిపోతూ ఉంటాయి. చూడండి, లాంగ్వేజ్ ఎగ్జాంపుల్ అనేది లాంగ్వేజెస్. తల్లిదండ్రులు భాష నేర్పిస్తారు, అదేవిధంగా సమాజం ద్వారా కూడా పిల్లవాడు భాష అనేది నేర్చుకుంటాడు. ఏ విధంగా నేర్చుకుంటాడంటే, తల్లిదండ్రుల మాతృభాష
అనేది తల్లిదండ్రుల ద్వారా సంక్రమిస్తుంది. కానీ మాతృభాష కాకుండా ఇంకా వేరే ఏదైనా భాష నేర్చుకోవాలంటే సమాజం ప్రభావం అనేది చాలా ఉంటుంది. ఎవరికైనా ఒక ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి పిల్లవాడికి మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు ఈజీగా వస్తుంది. అదేవిధంగా తనకు హిందీ నేర్చుకోవాలంటే తల్లిదండ్రులకు హిందీ రాదు. కానీ పిల్లవాడు హిందీ నేర్చుకునే శక్తి ఉంటుంది. ఏ విధంగా నేర్చుకుంటాడు? సమాజం ద్వారా, పుస్తకాల ద్వారా, గురువుల ద్వారా. ఈ విధంగా సెకండరీ సోర్స్ అనమాట లాంగ్వేజ్ నేర్చుకునేది. అదేవిధంగా న్యూట్రిషన్, మనం ఆల్రెడీ లాస్ట్ చాప్టర్లో చెప్పుకుందాం. ఎప్పుడైతే న్యూట్రిషియస్గా ఉంటారో పిల్లవాడికి కేవలం ఫిజికల్ ఉండాలి, మెంటల్ ఉండాలి, అదేవిధంగా శారీరక, మానసిక, నైతిక, ఉద్వేగ, మోరల్ హెల్త్ ఉండాలి, మెంటల్ హెల్త్ ఉండాలి, ఇవన్నీ ఉండాలన్నమాట. ఈ విధంగా ఎన్విరాన్మెంట్ అనేది ఆ విధంగా హెల్ప్ చేస్తుంది అనమాట. యువర్ పొలిటికల్ వ్యూస్ అండ్ రిలీజియస్ అఫిలియేషన్స్ ఆర్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ ప్రొడక్ట్స్ ఆఫ్ యువర్ సోషల్ ఎన్విరాన్మెంట్. ఎవరైనా పిల్లలకు మన వాల్యూస్ అంటే ఏంటి? మన సంస్కృతి అనేది ఎక్కడి నుంచి నేర్చుకుంటాం? తల్లిదండ్రుల నుండి, సమాజం నుంచి నేర్చుకుంటాం. అదేవిధంగా ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అనేది పిల్లవాడి జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సైకాలజీ చాలా ఇంపార్టెంట్. మనం సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నేచర్, నర్చర్ అనే ఈ 2 వర్డ్స్ చాలా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. సైకలాజికల్ టర్మ్స్ ఈ నేచర్, నర్చర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ హెరిడిటరీ. ప్రిన్సిపల్స్ ఆఫ్ హెరిడిటరీ, జెనెటికల్ ఫ్యాక్టర్స్ అనమాట. ప్రిన్సిపల్స్. హెరిడిటరీ ఈజ్ ఎసెన్షియల్లీ ది బయోలాజికల్ పాసింగ్ ఆఫ్ ద టార్చ్. ఇట్ ఈస్ ది ప్రాసెస్ బై విచ్ పేరెంట్స్ పాస్ ఫిజికల్ అండ్ బిహేవియరల్ ట్రైట్స్ టు దేర్ ఆఫ్ స్ప్రింగ్స్ త్రూ జీన్స్. ఆఫ్ స్ప్రింగ్స్ అంటే పిల్లలు అనమాట. వాళ్ళ వంశీయ పారపర్యులు ఉంటారు కదా, వంశ పారపర్యత్వం ఉంటుంది కదా, తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు, తాతలు, ముత్తాతలు, ఆ విధంగా అనమాట. తల్లిదండ్రులకు ఉన్నవి పిల్లలకు రావచ్చు, లేదా వాళ్ళ ముత్తాతలకు ఉన్నటువంటివి కూడా పిల్లలకు రావచ్చు. మనం చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులు ఆరోగ్యంగా బాగానే ఉంటారు, కానీ వాళ్ళ ముత్తాతలకు రేచ్ ఎక్కటి ఉండటం, లేదంటే వాళ్ళకి బీపీ కానీ, షుగర్ కానీ ఉంటే అవి వాళ్ళ మనవాళ్ళకి కానీ, లేదంటే వాళ్ళ ఆఫ్ స్ప్రింగ్స్ అంటే ఎవరు ఇక్కడ? వంశపారపర్యం అనమాట. ద ఫౌండేషన్ ఆఫ్ వాట్ వీ నో టుడే came from Gregor Mendel, an Australian monk who spent years studying pea plants in 1800. ఎవరైతే ఇప్పుడు మనం ఈ అనువంశికత పరిసరాల గురించి మాట్లాడుకుంటున్నామో వీటి మీద విపరీతంగా పరిశోధనలు చేసింది ఎవరంటే గ్రెగర్ మెండల్ అనమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హూ డస్ మోస్ట్ రీసెర్చ్ ఆన్ హెరిడిటరీ అండ్ ఎన్విరాన్మెంటల్ అని క్వశ్చన్ అడిగితే మాత్రం కళ్ళు మూసుకుని గ్రెగర్ మెండల్ అనమాట. హీ హ్యాస్ డన్ ది most experiments on the mandatory, mainly on hereditary. He has done so much experiments on hereditary. The principles of segregation, the half and half rule, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఒకసారి చూడండి, హాఫ్ అండ్ హాఫ్ రూల్ అనేది జెనెటికల్లో ఇది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ పార్ట్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఎవ్రీ ట్రైట్ ఈజ్ డిటర్మైన్డ్ బై ఎ పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కాల్డ్ alleles. You get one from mother and one from your father. When you have children, those pairs separate so that you only pass on one of them to each child. ఇప్పుడు మామూలుగా పిల్లలు పుట్టాలంటే తల్లి మరియు తండ్రి ఇద్దరు సంక్రమించడం ద్వారా వాళ్ళలో ఉన్న ఎక్స్ మరియు వై ఈ క్రోమోజోమ్స్ ద్వారా గర్ల్ కానీ బాయ్ కానీ పుట్టడం అనేది జరుగుతుంది. ఇది మనకు తెలిసింది, గర్ల్ ఆర్ బాయ్ అనేది పుట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆ జెనెటిక్స్ అనేది ఏ విధంగా డివైడ్ అయ్యిద్దో ఒకసారి చూద్దాం మనం. మీరు ఒకసారి ఇక్కడ కనుక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఆల్రెడీ ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ ఇమాజిన్ ఏ ఫాదర్ హ్యాస్ 1 gene ఫర్ బ్రౌన్ ఐ అండ్ 1 ఫర్ బ్లూ ఐ. When his body produces sperm cells, 50% will carry the brown eye and 50% will carry the blue gene. కొంతమంది పిల్లల్లో కానీ వాళ్ళ తల్లిదండ్రుల్లో కానీ ఒక కన్ను వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంటుంది, ఇంకో కలర్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుంది. అటువంటి తల్లిదండ్రులకు యొక్క జీన్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఆ స్పెర్మ్ సెల్స్ అనేది ఉంటుంది కదా, ఆ స్పెర్మ్ అనేది ఉంటుంది కదా, ఆ స్పెర్మ్లో 50% జీన్ అనేది బ్లూ ఐ మరియు 50% జీన్ అనేది బ్రౌన్ ఐ అనమాట. ఈ విధంగా స్పెర్మ్ సెల్స్ అనేవి 50% వాళ్ళకు ఉన్నటువంటి అది హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే కొంతమంది పేరెంట్స్ యొక్క హెయిర్ అనేది బ్రౌన్ కలర్లో ఉంటుంది, కొంతమందికి వైట్ కలర్లో ఉంటుంది, ప్లస్ బ్రౌన్ కలర్లో మిక్స్ అయి ఉంటుంది. అటువంటి పేరెంట్స్ యొక్క స్పెర్మ్ అనేది 50% వచ్చేసి వైట్ కలర్లో, 50% వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంటుంది. దీన్నే హాఫ్ రూల్ అంటారు. హాఫ్ అండ్ హాఫ్ రూల్ అంటారు.
ఇది ఎన్సీఆర్టీలో చాలా ఇంపార్టెంట్. మీరు ఏ బుక్స్ ఎతికినా సరే మీకు ఈ హాఫ్ అండ్ హాఫ్ రూల్ అనేది మీకు ఎక్కడ దొరకదు. చాలా ఇంపార్టెంట్ అది వచ్చేసి సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ది ప్రిన్సిపల్ ఆఫ్ డామినెన్స్. ప్రిన్సిపల్స్ ఆఫ్ డామినెన్స్ అంటే అధిగమించడం అనమాట. ఏ స్పెర్మ్ యొక్క క్వాలిటీ, ఏ స్పెర్మ్ దేన్ని డామినేట్ చేస్తుందో మనం ఇక్కడ చూసుకుందాం. నాట్ ఆల్ జీన్స్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్. అన్ని జీన్స్ అనేది ఈక్వల్గా అనేది ఉత్పత్తి అవ్వు అనమాట శరీరంలో. సమ్ ఎల్ఎల్ఎస్ ఆర్ డామినేట్. ఇక్కడ మీరు ఎల్ఎల్ఎస్ అంటే ఏంటని మీరు ఆశ్చర్యపోవద్దు. ఎల్ఎల్ఎస్ అంటే స్పెర్మ్ అనమాట, ఆ జీన్స్ అని అనమాట. జీన్స్ లేదా స్పెర్మ్ అనమాట. అలెలిస్ అంటే అది టెక్నికల్ టర్మ్ అనమాట. మనకు పర్యాయ పదాలు ఉంటాయి కదా, సినోనిమ్స్ ఉంటాయి కదా, ఆ విధంగా అనమాట. ఆర్ డామినెంట్ అంటే స్ట్రాంగర్ అండ్ అదర్స్ ఆర్ హిడెన్ అంటే కొన్ని కనపడవు అనమాట, లోపలే ఉంటాయి కానీ కనపడవు. ఇఫ్ యూ హ్యావ్ వన్ డామినెంట్ జీన్ ఇట్ విల్ మాస్క్ ది రెసెసివ్ వన్. ఇప్పుడు మనకి స్పెర్మ్ క్వాంటిటీ మనం ఆల్రెడీ లాస్ట్ పాయింట్లో మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ హాఫ్ అండ్ హాఫ్ అని చెప్పేసి హాఫ్ అండ్ హాఫ్లో మనం 50% ఒకటి ఉంటుంది, ఇంకో 50% ఒకటి ఉంటుంది అని చెప్పాం. ఆ 50%లో ఏదైతే డామినెన్స్ యొక్క స్పెర్మ్ ఉంటుందో, జీన్ ఉంటుందో, అది ఏదైతే డామినెన్స్ లేదో దాన్ని అధిగమిస్తుంది అనమాట. అది ఏ విధంగా అధిగమిస్తుందో మనం ఇక్కడ ఒకసారి చూసుకుందాం. ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ హ్యూమన్స్ డార్క్ హెయిర్ ఈజ్ డామినెంట్ ఓవర్ రెడ్ హెయిర్. నేను ఆల్రెడీ ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పేసేది చూడండి ఒకసారి. ఇన్ హ్యూమన్స్ డార్క్ హెయిర్ ఉంటుంది అనమాట, బ్లాక్ డార్క్ హెయిర్ ఉంటుంది. అది డామినేట్ చేస్తుంది. దేన్ని డామినేట్ చేస్తుంది? రెడ్ హెయిర్ని డామినేట్ చేస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ ఏ డార్క్ జీన్ అండ్ ఏ రెడ్ జీన్ యువర్ డార్క్ హెయిర్ విల్ డామినేట్. మనకి బ్లాక్ డార్క్ కలర్ హెయిర్ మరియు రెడ్ కలర్ హెయిర్ ఉంటే డార్క్ హెయిర్ డామినేట్ చేస్తుంది, అంతే కదా. ఇఫ్ యూ హ్యావ్ ఏ రెడ్ జీన్ అండ్ ఏ రెడ్ జీన్ అప్పుడు ఏమవుతుంది? రెడ్ జీనే వస్తుంది అనమాట, రెడ్ హెయిర్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు మన పేరెంట్స్కి రెడ్ హెయిర్ ఉందనుకోండి, మనకు రెడ్ హెయిరే వస్తుంది. అదే మన పేరెంట్స్కి డార్క్ హెయిర్ ప్లస్ రెడ్ హెయిర్ రెండు ఉంటే, కొంతమందిలో ఉంటుంది, ఇది అందరిలో ఉంటుంది, కొంతమందికి మనం చూస్తూ ఉంటాం కదా, కొంతమంది హెయిర్ రెడ్ కలర్లో ఉంటుంది. అలా రెండు మిక్స్ అయి ఉంటే, డార్క్ ప్లస్ రెడ్ హెయిర్ రెండు మిక్స్ అయి ఉంటే డార్క్ హెయిరే డామినేట్ చేస్తుంది అనమాట. అంటే పుట్టే పిల్లలకి డార్క్ హెయిర్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ద ప్రిన్సిపల్ states that different traits are inherited independently of one another. Getting one trait like hair color does not affect your chances of getting another trait like height. అయితే ఇక్కడ మనకి పాయింట్ ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి. ద ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ డిఫరెంట్ ట్రైట్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ఇండిపెండెంట్లీ ఆఫ్ వన్ అనదర్. గెట్టింగ్ వన్ ట్రైట్ లైక్ హెయిర్ కలర్ డస్ నాట్ ఎఫెక్ట్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ అనదర్ ట్రైట్. అంటే ఇక్కడ మనకి జస్ట్ ఒక జీన్స్ అనేదే మాత్రం కాదనమాట, అది హైట్ కావచ్చు, హెయిర్ కలర్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి? స్వతంత్రం అనమాట. అది ఒక హైట్లో మాత్రమే కాదు, దేంట్లో అయినా చేంజ్ అవ్వచ్చు అనమాట. కాన్సెప్ట్ చూడండి, అసలు పైన ఉన్న కాన్సెప్ట్ అంతా నేను ఇక్కడ ఒక లైన్లో ఇచ్చాను చూడండి. ట్రేడ్స్ ఆర్ లైక్ సపరేట్ ఐటమ్స్ ఆన్ ఏ మెనూ. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మెనూ కార్డులో చికెన్తోనే చేస్తారు, కానీ చికెన్ 65 అని, చికెన్ టిక్కా అని, చికెన్ తండూరి అని, ఏ విధంగా రకరకాలుగా ఏదైతే ఉంటుందో, చూసింగ్ ద సూప్ డస్ నాట్ మీన్ యు ఆర్ ఫోర్స్డ్ టు హ్యావ్ ద స్టీక్ అనమాట. ఆ విధంగా మనం వెళ్ళినప్పుడు ఓన్లీ ఇదే తినాలి, నాకు ఇదే కావాలన్నా అని ఏ విధంగా అయితే అనుకుంటామో అదే విధంగా మెటీరియల్ అంతా ఒకటే, కానీ చేసే మార్పు వేరు. అదేవిధంగా హెయిర్ కలర్ అయినా, హైట్ అయినా, వీటిలన్నిటికి కారణం ఏంటి? జీన్. వీటిలన్నిటికి కారణం జీన్స్ అనమాట. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఏ డాగ్ కెన్ హ్యావ్ బ్లాక్ ఫర్ అండ్ ఏ షార్ట్ టైల్. ఒక కుక్కకి బ్లాక్ ఫర్ ఉందన్నమాట, అంటే బొజ్జు కుక్క అంటాం కదా మనం, ఆ బ్లాక్ ఫర్, షార్ట్ టైల్ చిన్న తోక ఉంది. ఆర్ బ్లాక్ ఫర్ అండ్ ఏ లాంగ్ టైల్. ద జీన్ ఫర్ కలర్ డస్ నాట్ స్టిక్ టు ద జీన్ ఫర్ టైల్ లెంత్. అంటే ఇప్పుడు ఆల్రెడీ అలా ఉంది కాబట్టి సేమ్ అలానే రావాలని లేదు. ద జీన్ ఫర్ అంటే ద కుక్క జీన్స్ ఉంది కదా, ఫర్ కలర్ డస్ నాట్ స్టిక్. ఇక్కడ ఫర్ కలర్ ఇంపార్టెంట్ కాదనమాట. ఫర్ కలర్ డస్ నాట్ స్టిక్ టు ది జీన్. ఆ ఫర్ కలర్ అనేది జీన్స్కి స్టిక్ అవ్వదనమాట, అంటే జీన్స్ ద్వారా ఆ ఫర్ కలర్ అనేది మారదనమాట. ఫర్ టెయిల్ లెంత్, కానీ టెయిల్ లెంత్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది మారొచ్చు, అది స్టిక్ అయి ఉంటుంది జీన్స్కి. ఇది మీకు అంత ఇంపార్టెంట్ పాయింట్ కాదు. ఈ సెకండ్ది ఏదైతే ఉందో ఇది అన్ఇంపార్టెంట్ అనమాట, నాన్ ఇంపార్టెంట్. కానీ ఏదైతే ఫస్ట్ మనం హాఫ్ అండ్ హాఫ్ అని చెప్పుకున్నామో అది మాత్రం చాలా ఇంపార్టెంట్. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. రోల్ ఆఫ్ హెరిడిటరీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇన్ డెవలప్మెంట్. చూడండి, హెరిడిటరీ అండ్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ అనేది ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. హ్యూమన్ డెవలప్మెంట్ మీన్స్ ద చేంజెస్ దట్ హ్యాపెన్ ఇన్ ఎ పర్సన్ ఫ్రమ్ బర్త్ టు అడల్ట్హుడ్. మనం సైకాలజీలో మాట్లాడుకునే ప్రతి టాపిక్ బర్త్ టు అడల్ట్హుడ్ అంటే యవనారంభ దశ అనమాట, లేదా వయోజన దశ.
వయోజన దశ అంటే 18 వస్తుంది కదా, అప్పటి వరకు మాత్రమే మాట్లాడుకుంటాం. దీస్ చేంజెస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హెరిడిటరీ అండ్ ఎన్విరాన్మెంట్. ఎప్పుడైనా సరే చూడండి, మనం అభివృద్ధి చెందాలంటే మనకు మంచి జీన్స్ ఉండాలి, అదేవిధంగా మంచి సమాజం చుట్టూ ఎన్విరాన్మెంట్ ఉండాలి, అప్పుడే మానవుడు సంపూర్ణంగా ఎదగలుగుతాడు. ఇక్కడ చూడండి, హెరిడిటరీ ద్వారా మనకి ఏమేమి వస్తాయి చూడండి. ఫిజికల్ ఫీచర్స్ అంటే శరీరం, సన్నం, లావు, పొట్టి, పొడుగు, తెలుపు, నలుపు, ఇవన్నీ వస్తాయి అన్నమాట. సమ్ మెంటల్ ఎబిలిటీస్, తల్లిదండ్రులు కనుక తెలివిగల వాళ్ళు అయితే తెలివిగాను, వాళ్ళు మందబుద్ధులు అయితే మందబుద్ధులుగాను వచ్చేది ఉంటుంది. బాడీ స్ట్రక్చర్ సన్నగా ఉంటే ఆల్రెడీ చెప్పేశాను. ఐ కలర్, స్కిన్ కలర్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. తర్వాత బ్లడ్ గ్రూప్, తల్లిదండ్రుల నుంచి బ్లడ్ గ్రూప్ కూడా వస్తుంది. హైట్ కూడా రావచ్చు అనమాట, తల్లిదండ్రుల నుంచి హైట్ కూడా వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ బోత్ పేరెంట్స్ ఆర్, ఒక్క నిమిషం, ఇఫ్ బోత్ పేరెంట్స్ ఆర్ టాల్ ద చైల్డ్ ఈజ్ లైక్లీ టు బీ టాల్డ్. అంటే తల్లిదండ్రులు పొడుగ్గా ఉంటే పిల్లవాడు కూడా పొడుగ్గా ఉంటాడు. ఇఫ్ పేరెంట్స్ హ్యావ్ కర్లీ హెయిర్, పిల్లవాడు తల్లిదండ్రులకు ఉంగరాలు జుట్టు అంటే పిల్లలకు ఉంగరాలు జుట్టు. తర్వాత తల్లిదండ్రులు కనుక పుష్టిగా ఉంటే పిల్లలు కూడా పుష్టిగా ఉంటారు. తర్వాత పిల్లల తల్లిదండ్రులు కనుక డయాబెటీస్ అంటే షుగర్ కానీ కర్ల్ బ్లైండ్నెస్ కానీ ఉంటే పిల్లలకు కూడా అవి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అదేవిధంగా సెకండ్ పాయింట్ చూడండి, ఎన్విరాన్మెంట్ మీన్స్ ఎవ్రీథింగ్ అరౌండ్ ఏ చైల్డ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ దేర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. పిల్లవాడు చుట్టూ ఏదైతే ఉంటుందో అదే ఎన్విరాన్మెంట్. ఫ్యామిలీ ఎప్పుడూ పిల్లవాడితోనే ఉంటుంది, స్కూల్ రోజు పిల్లవాడు వెళ్తాడు, ఫ్రెండ్స్ చుట్టూ ఉంటారు, సొసైటీ సమాజం, కల్చర్ సంస్కృతి, ఫుడ్ ఆహారం, క్లైమేట్ వాతావరణం. క్లైమేట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ సెకండరీ రిసోర్సెస్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సెకండరీ రిసోర్సెస్ అంటే ఏంటి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, స్కూలు, ఇవన్నీ సెకండరీ అనమాట. ఇది సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైమరీ సోర్స్ ఏంటి, సెకండరీ సోర్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, మళ్ళీ ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్రైమరీ నీడ్స్, సెకండరీ నీడ్స్ అనేది సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా చూడండి, ఎన్విరాన్మెంట్ అనేది ఏమేమి కంట్రోల్ చేస్తుంది పిల్లల నుంచి మనం ఒకసారి చూడాలి. ఇక్కడ 8th పాయింట్ చూస్తున్నారు కదా, 8th ఎడ్యుకేషన్ కూడా అనమాట. వాట్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్స్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, బిహేవియర్, హ్యాబిట్స్, వాల్యూస్ అండ్ మోరల్స్. ఇవన్నీ ఎన్విరాన్మెంట్ నుంచే వస్తాయి, ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ నుంచే మనకు వస్తాయి అనమాట. లాంగ్వేజ్ డెవలప్మెంట్ అవ్వాలంటే ఆల్రెడీ నేను నీకు ఇందాక చెప్పాను, నేను మీకు చెప్పాను ఇందాక, మనకి తెలుగు ఆటోమేటిక్గా తల్లిదండ్రులు నేర్పిస్తారు, కానీ హిందీ నేర్చుకోవాలంటే కంపల్సరీ మనకి సమాజం అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అనేది హెల్ప్ చేయాల్సిందే. బిహేవియర్, బయట వ్యక్తులను చూసి ప్రవర్తన నేర్చుకుంటాం, అలవాట్లు నేర్చుకుంటాం, వాల్యూ అంటే విలువలు నేర్చుకుంటాం, ఎమోషనల్ ఉద్వేగం నేర్చుకుంటాం, స్కిల్స్ నేర్చుకుంటాం, వేరే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అని చెప్పి చూసి కూడా మనం నేర్చుకుంటాం. ఏ చైల్డ్ రేజ్డ్ ఇన్ ఏ లవింగ్ ఫ్యామిలీ బికమ్ కాన్ఫిడెంట్. ఎవరైతే తల్లిదండ్రుల ఆప్యాయత మధ్యలో పెరుగుతారో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు. ఏ చైల్డ్ హూ గెట్ గుడ్ న్యూట్రిషన్ గ్రోస్ హెల్తియర్. ఎవరైతే పిల్లవాడు గుడ్ న్యూట్రిషన్స్ అందుతాయో వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అనమాట. ఇప్పుడు మనం ఫిజికల్ ట్రైట్స్ చూద్దాం. ఫిజికల్ ట్రైట్స్ ఆర్ బాడీ రిలేటెడ్ క్యారెక్టరిస్టిక్స్. హైట్ కానీ, వెయిట్ కానీ, ఐ కలర్ కానీ, స్కిన్ కలర్ కానీ, హెయిర్ టైప్ కానీ, బాడీ స్ట్రక్చర్. హెరిడిటరీ అండ్ ఫిజికల్ ట్రైట్స్. హైట్ మోస్ట్లీ డిపెండ్ అపాన్ పేరెంట్స్. ఐ కలర్ ఈజ్ ఫుల్లీ డిసైడెడ్ బై జీన్స్. బ్లడ్ గ్రూప్ ఈజ్ ఇన్హెరిటెడ్ అంటే బ్లడ్ గ్రూప్ అనమాట. ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఇవన్నీ ఏదైతే ఈ ఫిజికల్ ట్రైట్స్ అనేవి ఉన్నాయో ఇవి అన్నీ హెరిడిటరీ అనమాట. ఇవన్నీ హెరిడిటరీకి సంబంధించినవి. ఇక్కడ మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అనమాట. ఎగ్జాంపుల్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా అడగొచ్చు, ఏ పాయింట్ అయినా అడగొచ్చు అని చెప్పి ఇవన్నీ ఇచ్చేసారు. పూర్ న్యూట్రిషన్ వల్ల గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఈ గ్రోత్ అనేది అందరూ ఈ గ్రోత్ ఏమనుకుంటారు, అందరూ ఈ గ్రోత్ అనేది ఎన్విరాన్మెంట్ అనుకుంటారు, కానీ ఎన్విరాన్మెంట్ కాదు. గ్రోత్ అనేది అందరికి ఇక్కడ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకున్నాను అనమాట. తర్వాత ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ చైల్డ్ పేరెంట్స్ ఆర్ టాల్ హెరిడిటరీ బట్ ద చైల్డ్ డస్ నాట్ గెట్ ప్రాపర్ ఫుడ్ ఎన్విరాన్మెంట్ ద చైల్డ్ మే నాట్ గ్రో వెల్. అంతే కదా, తల్లిదండ్రులు ఎంత చదువుకున్నా సరే పిల్లవాడికి సరైనటువంటి పౌష్టిక ఆహారం కనుక లేకపోతే వాడు ఎత్తు పెరగడు, అదేవిధంగా మెంటల్గా కూడా వాడు ఎదగడనమాట. అదేవిధంగా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ ఇంటెలిజెన్స్, మెమరీ, క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, ఎమోషనల్ కంట్రోల్, పర్సనాలిటీ, హెరిడిటరీ అండ్ మెంటల్ ట్రైట్స్. ఇంటెలిజెన్స్ లెవెల్ ఈజ్ పార్షియల్లీ ఇన్హెరిటెడ్. సమ్ చిల్డ్రన్ ఆర్ న్యాచురల్లీ గుడ్ ఎట్ మ్యాథ్స్ ఆర్ మ్యూజిక్. ఎన్విరాన్మెంట్ అండ్ మెంటల్ ట్రైట్స్. గుడ్ టీచింగ్ ఇంప్రూవ్స్ ఇంటెలిజెన్స్, ఎంకరేజ్మెంట్ ఇంక్రీజ్ కాన్ఫిడెన్స్. ఏ స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ మే రెడ్యూస్ కాన్సన్ట్రేషన్. ఎగ్జాంపుల్ చూడండి, ఏ చైల్డ్ మే హ్యావ్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ హెరిడిటరీ బట్ వితౌట్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ దట్ ఇంటెలిజెన్స్ మే నాట్ డెవలప్ ఫుల్లీ. ఇంటరాక్షన్ ఆఫ్ హెరిడిటరీ అండ్ ఎన్విరాన్మెంట్.
ఈ ఎగ్జాంపుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ చూడండి ఒకసారి. ఏ చైల్డ్ మే హ్యావ్ న్యాచురల్లీ ఇంటెలిజెన్స్ అంటే హెరిడిటరీ అనుకుంటారు. బట్ వితౌట్ ఎడ్యుకేషన్ అంటే విద్య లేకపోతే, విద్య అంటే ఏంటి, విద్య ఎక్కడ దొరుకుతుంది, స్కూలు, సెకండరీ నీడ్, ఎన్విరాన్మెంట్, దట్ ఇంటెలిజెన్స్ మే నాట్ డెవలప్ ఫుల్లీ. అంతేకాదు ఇప్పుడు తల్లిదండ్రులు ప్రజ్ఞావంతులు అంటే తెలివిగల వాళ్ళు అయితే వాళ్ళ తెలివిగల పిల్లలు పుడతారు, కానీ సరిగ్గా చదువుకోకుండా దాన్ని ఎక్కడ వాడాలో వాడకపోతే, ఆ వాడాలంటే ఎక్కడికి వెళ్ళాలి, మనం స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి. అప్పుడే మనకు ఉన్నటువంటి తెలివితేటలకు సార్థకం అనేది జరుగుతుందన్నమాట. ఆ విధంగా రెండు హెరిడిటరీ అండ్ ఎన్విరాన్మెంట్ రెండు కలిస్తేనే ఉపయోగం అనేది ఉంటుందన్నమాట. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు సీటెట్లో, మీరు చాలా జాగ్రత్తగా వినాలి క్లాసు. డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ హెరిడిటరీ ఆర్ ఓన్లీ ద ఎన్విరాన్మెంట్, ఇట్ ఈస్ ద ఇంటరాక్షన్ ఆఫ్ బోత్. ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం ఆ పాయింట్ కూడా. హెరిడిటరీ అంటే కేవలం డెవలప్మెంట్ అంటే ఓన్లీ అనువంశికత లేదా ఓన్లీ పరిసరాలు కాదు, ఆ రెండు కలిస్తేనే. హెరిడిటరీ గివ్స్ ది పొటెన్షియల్ అంటే శక్తినిస్తుందన్నమాట, ఏ విధంగా జీన్స్ పరంగా. ది ఎన్విరాన్మెంట్ హెల్ప్స్ దట్ పొటెన్షియల్ టు డెవలప్. ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పుకున్న ఎగ్జాంపుల్ అదేనమాట. ఆల్రెడీ మనం అక్కడ ఎగ్జాంపుల్ అనేది చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం ఎగ్జాంపుల్, మన తల్లిదండ్రుల నుంచి తెలివితేటలు వస్తాయి, కానీ ఆ తెలివితేటలు అభివృద్ధి చెందాలంటే మనకు స్కూల్ ఉండాలి. తెలివితేటలు రావటం హెరిడిటరీ, దాన్ని అభివృద్ధి చేసుకోవడం ఎన్విరాన్మెంట్ అనమాట. ఆల్రెడీ ఇక్కడ చూడండి నేచర్ అండ్ నర్చర్ ఇచ్చాను. నేను ఫస్ట్ యూనిట్ దగ్గర నుంచి చెప్తూనే వస్తున్నాను, నేచర్ నర్చర్ ఇంపార్టెంట్. మనకు సీటెట్లో ఒక క్వశ్చన్ అడిగి ఆ క్వశ్చన్ కింద ఆప్షన్స్ కానీ ఆ క్వశ్చన్ కానీ మనకు అర్థం కాకుండా ఆప్షన్స్లో మనకు నేచర్ నర్చర్ అని కనపడితే కళ్ళు మూసుకుని నేచర్ నర్చర్ పెట్టవచ్చు. రెండు సపరేట్గా ఎప్పుడు ఇవ్వలేదు ఇంతవరకు, కానీ రెండు కలిపేస్తారు. నేచర్ అండ్ నర్చర్ అని రెండు కలిపేస్తారు. ఇస్తే కళ్ళు మూసుకుని ఆప్షన్ ఉంచుకోవచ్చు మనం. ద నేచర్ వర్సెస్ నర్చర్ డిబేట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ philosophical and scientific tug of wars. It explore whether we are a product of our genetics or our ఎన్విరాన్మెంట్. ఇప్పుడే మీకు చెప్పింది నేచర్ నర్చర్ అనేది ఎప్పటి నుండో వాటి మధ్య యుద్ధం జరుగుతుందన్నమాట. ఏది గొప్ప అనేది యుద్ధం. నేను సరదాగా చెప్తున్నాను. వాటి రెండింటి మధ్య ఇప్పుడు కూడా వాటి మీద ఇంకా ఎక్స్పెరిమెంట్స్ అనేది జరుగుతూనే ఉంది. నేచర్ గొప్ప, నర్చర్ గొప్ప, రెండిట్లో ఏది మన జీవితం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనేది ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. కానీ ఏదైనా సరే రెండూ చూపిస్తాయి అని చెప్పి సైకలాజికల్ సైంటిస్ట్ యొక్క అభిప్రాయం అనమాట. ఇన్ మోడర్న్ సైన్స్ ద కాన్షియస్నెస్ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ విచ్ వన్ ఈజ్ రైట్ టు హౌ డూ దే డ్యాన్స్ టుగెదర్. ఇక్కడ హౌ డూ దే డ్యాన్స్ టుగెదర్ అంటే అప్పుడు మనకి హెరిడిటరీ ఎన్విరాన్మెంట్ ఈ రెండు కలవాలన్నమాట. ఆ రెండు కలిస్తేనే ఒక పిల్లవాడి అభివృద్ధి కానీ లేదంటే ఒక మానవ అభివృద్ధి కానీ జరుగుతుంది. నేచర్ అంటే ఏంటి, ఇక్కడ బయోలాజికల్ బ్లూ ప్రింట్. నేచర్ అంటే ఏం చెప్పుకున్నాం, హెరిడిటరీ అంటే ఏంటి, అనువంశికత అంటే ఏంటి, ఇది ఒక బయోలాజికల్ ఫ్యాక్టర్, అంతే కదా. సెక్స్ ఈజ్ ఏ బయోలాజికల్ ఫ్యాక్టర్. సెక్స్ ఈజ్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ అనమాట. ఏదైతే XY క్రోమోజోమ్ కలిస్తేనే మరి పిల్లలు పుడతారు. కాబట్టి ఆ నేచర్, ఆ అనువంశికత అనేది ఒక బయోలాజికల్ ఫ్యాక్టర్. ఇది సీటెట్లో నేచర్ ఈజ్ ఏ అని డైరెక్ట్ బిట్ అనమాట. నేచర్ ఈజ్ డాష్, బయోలాజికల్ ఫ్యాక్టర్, ఫిలాసఫికల్ ఫ్యాక్టర్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ ఆర్ పొలిటికల్ ఫ్యాక్టర్ అని ఈ విధంగా ఆప్షన్స్ అడుగుతారనమాట. నేచర్ ఈజ్ ఏ బయోలాజికల్ బ్లూ ప్రింట్ లేదా బయోలాజికల్ ఫ్యాక్టర్ అనమాట. నేచర్ రిఫ్యూర్స్ టు ఆల్ ది ఎవల్యూషనరీ ఫ్యాక్టర్స్ అండ్ జెనెటిక్ ట్రైట్స్ పాస్డ్ డౌన్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. అంతే కదా. బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే డిఎన్ఏ ఎవరి నుంచి వస్తుంది, పేరెంట్స్ నుంచి వస్తుంది. ఇట్ ఈస్ ది ప్రీ ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్ యు ఆర్ బోర్న్ విత్. అంటే మన పుట్టుకలోనే మన జీన్స్ అనేది ఉంటుందన్నమాట. ఆ విధంగా తర్వాత చూడండి ఎగ్జాంపుల్స్ ఆఫ్ నేచర్ అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ దగ్గర నుంచి చెప్పుకుంటానే ఉన్నాం. ఐ కలర్, హెయిర్, షార్ట్, లాంగ్, తర్వాత ఫిజికల్ స్ట్రక్చర్, ఇవన్నీ నేచర్ అనమాట. తర్వాత సెకండ్ వన్ చూడండి నర్చర్ అంటే ఏం చెప్పాను, ఎన్విరాన్మెంట్ అని చెప్పాను. ది ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్. ఒక పిల్లవాడు శారీరకంగా కానీ మానసికంగా కానీ అభివృద్ధి చెందాలంటే మనకి ఎన్విరాన్మెంటల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎన్విరాన్మెంటల్ నీట్నెస్ కానీ, ఫుడ్ కానీ ఇవన్నీ ఉండాలి. పేరెంటింగ్ స్టైల్ కానీ, ఆ తర్వాత కల్చరల్ రిలేషన్షిప్ కానీ, సోషల్ రిలేషన్షిప్ కానీ ఇవన్నీ ఉండాలి. ఇక్కడ చూడండి ఒకసారి. నర్చర్ రిఫర్స్ టు వెరీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్టర్ యు ఆర్ బోర్న్. మనం పుట్టిన తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అనేది ప్రారంభం అవుతుంది. ఇట్ ఈస్ ది అప్డేట్స్ అండ్ యూజర్ డేటా అక్యుములేటెడ్ త్రూ అవుట్ యువర్ లైఫ్. ఎన్విరాన్మెంట్ అనేది ఏంటి, మనం చనిపోయే వరకు మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుందన్నమాట. ఎన్విరాన్మెంట్ యొక్క ఆర్గ్యుమెంట్ చూడండి. ద మైండ్ ఈజ్ ఎ ట్యాబులా రసా అంటే బ్లాంక్ స్లేట్ అనమాట. ఒక పిల్లవాడు పుట్టుకతో ఒక ఖాళీ పలకలాగా ఉంటాడు. ఆ ఖాళీ పలక లాంటి యొక్క తన
మెదడుని పిల్లవాడు తన యొక్క ఎక్స్పీరియన్స్తో, సమాజంలో జరిగేటటువంటి ఎక్స్పీరియన్స్తో నింపేస్తాడనమాట. ఎగ్జాంపుల్స్ ఆఫ్ నర్చర్ చూడండి. వెల్ హ్యూమన్స్ హ్యావ్ ఏ బయోలాజికల్ కెపాసిటీ ఫర్ లాంగ్వేజ్, అంటే నేచర్ అనమాట. నేచర్ అంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్. పిల్లవాడు పుట్టుకతో భాష వస్తుంది. వెదర్ యూ స్పీక్ జపనీస్, ఇంగ్లీష్ ఆర్ సవహలి ఈజ్ ఎంటైర్లీ డౌన్ టు వేర్ యు ఆర్ రైజ్డ్. నర్చర్, నేచర్, నర్చర్ అంటే ఇప్పుడు మనం ఒకవేళ హిందీ మాట్లాడే ప్రాంతంలోకి వెళ్ళిపోయాం, చుట్టూ హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అప్పుడు మనకి ఏ భాష వచ్చేస్తుంది? ఆటోమేటిక్గా హిందీ. అదేవిధంగా మన చుట్టూ ఉన్న సమాజంలో ఏ భాష అయితే మాట్లాడతారో మనకు అది ఆటోమేటిక్గా వస్తుంది. అదే ఎన్విరాన్మెంట్ అనమాట. మనకు ఫోబియాస్ కానీ భయం అనమాట. ఫోబియాస్ అంటే నాకు ఆ ఫోబియా ఉంది, ఈ ఫోబియా ఉంటుందని మన టీవీలో కూడా చూస్తూ ఉంటాం కదా, మూవీస్లో హీరోయిన్కి ఏదో ఒక ప్రాబ్లంతో ఉంటారు కదా, అదేవిధంగా ఇక్కడ కూడా అనమాట. ఇక్కడ చూడండి, ఆ ఫోబియాస్ అంటే ఏంటి, అసలు ఆ ఫోబియాస్లో ఏంటి, సమ్ ఫిలాసఫీస్ అబౌట్ అనమాట. ఫోబియాస్ అంటే ఏంటి? అప్పుడు తల్లిదండ్రులకి కొన్ని చూస్తే భయం అనమాట, ఎత్తైన ప్రాంతంలో నిలబడతాం భయం అనమాట. అదే వాళ్ళ తల్లిదండ్రులకు నుంచి పిల్లలకు కూడా అదే ఫోబియా అనేది రావడం జరుగుతుంది. ఆ ఫోబియా మీద ఎవరైతే పరిశోధన చేశారో చూడండి ఒకసారి. జాన్ లోకీ, ద నర్చర్ ప్యూరిస్ట్ అనమాట. నర్చర్ అంటే ఏం చెప్పాను ఇక్కడ? ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్. నర్చర్ అంటే ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్ అంటే ట్యాబులా రస, బ్లాంక్ స్లేట్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. లోకీ, ఏ 17th century English man focusedly argued that at birth the human mind is a blank piece of paper, there is no built-in knowledge or personality. పిల్లవాడు పుట్టుకతో ఏం నేర్చుకుంటాడు? ఏమీ నేర్చుకోడు. తల్లిదండ్రులు జీన్స్, కలరు, ఐ కలర్, హెయిర్ కలర్, లాంగ్ షార్ట్ ఇవే వస్తాయి అనమాట. కేవలం హెరిడిటరీ నుంచి పిల్లవాడు ఒక శారీరక, మానసిక ఇవి మాత్రమే ఉంటాయి. పుట్టినప్పుడు ఒక ఖాళీ పలక లాంటి మెదడుతో పుడతాడు. తర్వాత ఏమవుతుంది? సమాజంలో మెదగడం ద్వారా, సమాజంలో ఎదగడం ద్వారా పిల్లవాడు భాష, ఆచార, వ్యవహార, సాంఘిక, సాంస్కృతిక అన్నీ నేర్చుకుంటాడు అనమాట. అది నర్చర్ గురించి. ఇప్పుడు నేచర్ గురించి చూడండి. ఎవరు చెప్పారు? జీన్ జాక్విస్ రూసో అనమాట. ది నోబుల్ సేవేజ్ కాన్సెప్ట్ వచ్చేసి నోబుల్ సేవేజ్ అనమాట. రైటింగ్ ఇన్ ది 18th century, రూసో టుక్ ది ఆపోజిట్ ట్రాక్. ఈ బిలీవ్డ్ చిల్డ్రన్ ఆల్ బోర్న్ ఇన్హెరిడిటరీ గుడ్ అండ్ విత్ ఎ న్యాచురల్ ఇంటర్నల్ మ్యాప్ ఫర్ డెవలప్మెంట్. ఈయనేమంటాడంటే పిల్లవాడు పుట్టుకతో కేవలం న్యాచురల్గా, అంటే పిల్లవాడు పుట్టుకతో మ్యాప్ అనేది ఉంటుంది అనమాట. ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా చేయాలి అంటే పిల్లవాడు పుట్టుకతో ఎదగాలంటే ఇక్కడ అర్థం ఏంటంటే నువ్వు నడవడం పిల్లవాడికి నేర్పించవసరంలా. వయసు పెరిగే కొద్దీ పిల్లవాడు పాకటం, ఆ తర్వాత మోకాళ్ళ మీద నడవటం, ఆ తర్వాత దీన్ని పట్టుకొని నిలబడటం, ఆ తర్వాత నడవటం, ఇవన్నీ జరుగుతుందని ఈయన వాదిస్తాడనమాట. ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ప్రోగ్రెసివ్లీ చైల్డ్ లెడ్ లెర్నింగ్ ఆర్ వాల్డర్ఫ్ ఎడ్యుకేషన్ స్టైల్స్. ఇక్కడ వాల్డర్ఫ్ ఎడ్యుకేషన్ స్టైల్స్ అంటే ఏం లేదు, తల్లిదండ్రులు ఏదైనా చెప్పారనుకోండి, పిల్లవాడు సపోజ్ అమ్మ ఏమంటుంది, నాన్న అని పిల్లవాడికి నేర్పిస్తుంది. వెంటనే పిల్లవాడు తిరిగి నాన్న అనే పదం చెప్తాడనమాట. ఇక్కడ లెర్నింగ్ స్టైల్ అనేది ఉంటుందన్నమాట. ప్రోగ్రెసివ్లీ అంటే పిల్లవాడు చిన్నప్పుడు మీరు చూడండి, పిల్లవాడికి ఏదైనా మనం చెప్పినా సరే, మనం చూపించినా సరే ఒక పనిని 10 సార్లు చెప్పవసరంలా, వెంటనే నేర్చేసుకుంటాడు. ఈయనేమంటాడంటే జాక్స్ రూసో అనే ఆయన ఏమంటాడంటే పిల్లవాడు పుట్టుకతోనే కేవలం డిఎన్ఏ మాత్రమే కాకుండా పిల్లవాడి మెదడులో ఒక మ్యాప్ అనేది ఉంటుందన్నమాట. అది ఏ విధమైనటువంటి మ్యాప్ అంటే నేను ఇలా చదవాలి, ఇలా చేయాలి అనేది ఉంటుందంట అని ఆయన చెప్తున్నాడు అనమాట. ఇవి థియరీస్ అనేది జస్ట్ మీ నాలెడ్జ్ కోసమేను, ఇది అన్ఇంపార్టెంట్ అనమాట. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. జాన్ లోకీ, ఈయన నర్చర్ అనమాట. నర్చర్ అంటే ఎన్విరాన్మెంటల్ సైకాలజిస్ట్ అనమాట. ఎన్విరాన్మెంట్ సైకాలజిస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. తర్వాత ఇది అన్ఇంపార్టెంట్, ఇది ఇంతవరకు అడగలేదు, ఇది మాత్రం ఒక 2-3 టైమ్స్ అడుగున్నారు. ఆ తర్వాత ఇప్పుడు చెప్పుకున్న ఆయన చాలా ఇంపార్టెంట్. ఈయన గురించి మనం పూర్తిగా 5th చాప్టర్లో చెప్పుకుంటాం. ఆ 5th చాప్టర్ చెప్పుకునేటప్పుడు డీటెయిల్గా చెప్పుకున్నాం. ఇప్పుడు కేవలం ఎన్విరాన్మెంట్ హెరిడిటరీ దగ్గర ఒకసారి ఈ చిన్న టాపిక్ అని చూడండి. జీన్ పియాజే మనం కూడా చూసుకుంటాం. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం. సంజ్ఞానాత్మక వికాసం అంటే తెలుసు కదా, కాగ్నిటివ్ అనమాట. సంజ్ఞానాత్మక వికాసం కాగ్నిటివ్ థియరీ ఆఫ్ డెవలప్మెంట్. కాగ్నిటివ్ థియరీ ఆఫ్ డెవలప్మెంట్ అనమాట. మూవింగ్ ఇన్ టు ద 20th century, పియాజే బ్రిడ్జెస్ ది గ్యాప్. He did not think child were passive or just unfolding. He have them as little scientist. His view ఏంటో చూద్దాం. బయాలజీ అంటే నేచర్ అనమాట. ప్రొవైడ్స్ ద బ్రెయిన్స్ హార్డ్వేర్ అండ్ ద స్టేజెస్ ఆఫ్ గ్రోత్, బట్ ద చైల్డ్ మస్ట్ యాక్టివ్లీ ఎక్స్ప్లోర్ ది వరల్డ్ టు బిల్డ్ ఇంటెలిజెన్స్. ఇక్కడ ఈయనేం చెప్తాడంటే
ఇక్కడేమన్నాడు మనకి జాన్ లాకీ ఏమన్నాడు, జాన్ లాకీ కేవలం పుట్టినప్పుడు ఎంటీగా ఉంటుందని ఈయన అన్నాడు. ఈయనేమన్నాడు, పిల్లవాడు పుట్టినప్పుడు ఏ విధంగా ఎదగాలనేది మ్యాప్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది అని చెప్పి ఈయన చెప్పాడు. జీఎన్ పియాజీ ఏమంటాడంటే డెవలప్మెంటల్ స్టేజ్ అనమాట, సంజ్ఞానాత్మక వికాసం. సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏం లేదు, ఫిజికల్గా, మెంటల్గా, మోరల్గా ఈ విధంగా ఎదగటానికి పిల్లవాడు జీఎన్ పియాజీ అనే ఆయన కొన్ని స్టేజెస్ కనిపెట్టాడు అనమాట. ఆ స్టేజెస్ ద్వారా పిల్లవాడు ఎదుగుతాడని చెప్పి జీఎన్ పియాజీ చెప్పాడు. ఈ జీన్ పియాజీ అనేది ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ కాదు, కానీ మనకి 5th చాప్టర్లో జీన్ పియాజీ, రూసో వీళ్ళందరూ ఉంటారన్నమాట. నామ్ చామ్స్కీ తర్వాత ఉంటాడు. వీళ్ళందరూ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. జీన్ పియాజీ మీద సీటెట్లో 30 మార్క్స్లో కనీసం 2-3 బిట్స్లో జీన్ పియాజీ గురించి కంపల్సరీ జీన్ పియాజీ మీద బిట్స్ అడగాల్సిందే. వితౌట్ జీన్ పియాజీ దెర్ ఈజ్ నో సీటెడ్ సైకాలజీ పేపర్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియోస్ చూస్తున్నారు, కొంతమంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు సీటెట్ మళ్ళీ ఈసారి నోటిఫికేషన్ వచ్చేసరికి మీకు సైకాలజీ, మ్యాక్సిమం సోషల్ సైన్స్ క్లాసెస్, ఇంగ్లీష్ పెడగాజీ మొత్తం వీడియో యూట్యూబ్లో ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను. మీరు మన ఛానల్లో కనుక లైన్ టు లైన్ లేదా నేను ఈ పీడిఎఫ్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు నేను ఎక్కడైతే ఇంపార్టెంట్ అంటున్నానో ఆ పాయింట్స్ మీరు క్లారిటీగా చదివి సీటెట్ ఫస్ట్ అటెంప్ట్లో మీరు మినిమం 20 నుంచి 25 మార్క్స్ కంపల్సరీ మీరు సాధించేటట్లుగా నేను చేస్తాను సైకాలజీ. మీకు ప్రతి వీడియో దగ్గరగా 25 నుంచి 30 చాప్టర్స్ ఉన్నాయి సైకాలజీలో. ప్రతి చాప్టర్ నేను ఫ్రీగా యూట్యూబ్లో వీడియో పెడతాను. మీరు ఖచ్చితంగా నా ఛానల్ కనుక ఫాలో అయితే 20 to 25 మార్క్స్ ఈజీగా మీరు సంపాదించవచ్చు. థ్యాంక్ యూ. మీరు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.